మనం మిద్దె తోట లాభాలు పునర్జీవితం అనే టాపిక్ మీద కొంచెం మాట్లాడుకుందాం. ఎవరికి పునర్జీవితం? మిద్దె తోట ఎవరికి పునర్జీవితాన్ని ఇస్తుంది? మిద్దె తోట మనకి కూరగాయలను, పండ్లను, పువ్వులను, ఇంకా స్థలం ఉంటే మనకు టెర్రస్ ఉంటే ఇతర ఆహార పదార్థాలను, ధాన్యాలను కూడా మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. అంతే ఇస్తుంది. కానీ మిద్దె తోట పునర్జీవితం ఇవ్వడం ఏమిటి అంటే, నిజానికి జీవితం ఒక్కటే కానీ అందులో అనేక జీవితాలు ఉంటాయి. కొందరి జీవితాల్లో అనేక జన్మలు ఎత్తినంత పని అవుతూ ఉంటుంది. ఒక జన్మ ఎత్తటం, ముగించటం లాగా అందులో హింస ఉంటుంది, బాధ ఉంటుంది. చచ్చి పుట్టినంత పని అయింది అని అంటూ ఉంటారు. అంటే జీవితంలో చచ్చి పుట్టినంత పనులయ్యే దశలు కూడా అప్పుడప్పుడు మనుషులకు ఎదురవుతూ ఉంటాయి. రోడ్డు యాక్సిడెంట్ జరిగి త్రుటిలో ప్రమాదం తప్పి బ్రతుకుతాడు ఒక ఆయన. అది చచ్చి పుట్టినంత పని అవుతుంది, నిమిషాలు. సో ఇలాగా జీవితం మనిషికి ఒకటే, కానీ అందులో అనేక కారణాల వల్ల అనేక జన్మలు ఎత్తినంత పని అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అందులో సపోజు రిటైర్డ్ పీపుల్ ఉంటారు. ఇవాళ ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇంచుమించు వ్యవసాయ రంగంలో ఉన్నంతమంది పట్టణాల్లో ఉద్యోగ వ్యాపార రంగాల్లో, ఇతర రంగాల్లో ఉన్నారు. ఈ ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు, వాళ్ళు ప్రైవేట్ అయినా పబ్లిక్ సెక్టార్ అయినా కూడా రిటైర్మెంట్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. 60 ఏళ్ళు సుమారు వచ్చినాయి అంటే ప్రభుత్వం మీరు విశ్రాంతి తీసుకోండి అని సాగనంపుతుంది కదా, రిటైర్మెంట్ ఇస్తుంది కదా. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు అకస్మాత్తుగా ఒక కొత్త పరిస్థితి ఎదురవుతుంది. వాళ్ళకి ఏమీ వ్యాపకం లేకుండా అయిపోతూ ఉంటుంది. అప్పటిదాకా కుటుంబంలో కేంద్ర బిందువులాగా ఉన్నవాళ్ళు ఒక సైడ్ అయిపోతారు. ఆ ఉద్యోగ సంబంధాలు కూడా పోతాయి, ఊళ్ళు మారుతారు, మళ్ళీ ఎక్కడో స్థిరపడతారు, కొత్త సంబంధాలు నెలకొనవు, చాలా ఇబ్బంది పడతారు. అట్లాగా హౌస్ వైఫ్లు కూడా పిల్లలు కాస్త పెద్దవాళ్ళై చదువుల కోసం బయట ఊళ్ళకు వెళ్ళటం కావచ్చు, లేదా వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడి పెళ్ళిళ్ళై వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వేరైపోవటం వల్ల కావచ్చు, హౌస్ వైఫ్లకు అప్పుడు పూర్తిగా విశ్రాంతి దొరుకుతూ ఉంటుంది. చాలామందికి అప్పుడు నిజానికి ఏమీ తోచకుండా అవుతుంది. ఇవాళ రేపు వంటలు చేసుకోవడం చాలా చిన్న పని, కొద్ది సమయంలో వంటలు అయిపోతాయి, చాలా లీజర్ మిగులుతుంది. పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. లోన్లీనెస్ మొదలవుతుంది, అంటే ఒంటరితనం మొదలవుతుంది. హౌస్ వైఫ్లకు కూడా ఒక సెకండ్ ఫేజ్లో మధ్య వయసు వచ్చిన తర్వాత ఒంటరితనం భారం అవుతుంది. ఒంటరితనం వస్తుంది, భారం అవుతుంది. అది శారీరక మానసిక వ్యాధులకు కూడా దారితీస్తుంది. సేమ్ రిటైర్డ్ పీపుల్కి ఏ సమస్యలు ఎదురవుతాయో హౌస్ వైఫ్లకు కూడా మధ్య వయసుకు వచ్చేసరికి అటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఒంటరితనము, వ్యాపకము లేకపోవటము, బాధలు ఎదురవుతాయి. సో కనుక అటు హౌస్ వైఫ్లు అయినా ఇటు రిటైర్డ్ పీపుల్ అయినా మిద్దె తోట వ్యాపకం పెట్టుకున్నట్టయితే తిరిగి వాళ్లకు నేచర్తో సంబంధం ఏర్పడుతుంది, తిరిగి వాళ్లకు సొసైటీతో కూడా సంబంధం ఏర్పడుతుంది, ఒక వ్యాపకం ఉంటుంది, ఒక ఉత్సాహం కలుగుతుంది. దానివల్ల మేము రిటైర్ అయినాం కానీ టెక్నికల్గా జీవితంలోంచి రిటైర్ అవ్వలేదు. ఈ సృజనాత్మక వ్యాసంగంతో మనం ఇప్పటికి కూడా మనం కనెక్ట్ అయి ఉన్నాం. దీని మూలంగా మానవ సంబంధాలు మళ్ళీ తిరిగి ఏర్పడతాయి. చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, ఒక టెర్రస్ గార్డెన్ ఇంటి మీద ఒక మోడల్ టెర్రస్ గార్డెన్ ఉంది అంటే సమాజంతో తిరిగి సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. మన మిద్దె తోట ప్రయత్నం వల్ల, పెరటి తోట ప్రయత్నం వల్ల ఇతరులు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేస్తారు. అది కూడా మనకి పరోక్షంగా మనకు సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది. సో కనుక ఈ మిద్దె తోటల వల్ల, పెరటి తోటల వల్ల ఇక జీవితం అయిపోయింది అని నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయినటువంటి గృహిణులు కానీ, రిటైర్డ్ పీపుల్కి కానీ మిద్దె తోట ఒక మళ్ళీ పునర్జన్మని ఇస్తుంది. ఇది కనపడదు, బయటికి కనపడేది కాదు. ఇది చావు దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ బ్రతికినట్టు ఇదేం కనపడదు, కానీ
ఇది మానసిక ప్రపంచపు సంఘటన కనుక మన కంటికి కనపడేది కాదు, అది ఎవరికి వారికి అర్థమవుతుంది. ఇంకొకరికేమో అది వ్యాధిలాగా కనపడుతూ ఉంటుంది. సో కనుక వీటికి అన్నింటికీ ఈ పరిష్కారం ఏమిటి అంటే మిద్దె తోటలు, పెరటి తోటలు చేసుకోవటం. కనుక రిటైర్డ్ పీపుల్ను, హౌస్ వైఫ్లు, సొంత ఇల్లు ఉన్న ప్రతి వాళ్ళు మిద్దె తోటలు చేసుకున్నట్టయితే అట్లాంటి ప్రమాదాల నుంచి వాళ్ళు తమను తాము కాపాడుకున్న వాళ్ళు అవుతారు, 10 మందికి ప్రేరణ కలిగించిన వాళ్ళు కూడా అవుతారు. చక్కగా ఆయురారోగ్యాలను కాపాడుకోవడానికి కూడా మిద్దె తోటలు సాధనం అవుతాయి.